నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా జలశక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాలు భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచాలని ఆదేశం. పశ్చిమ నియోజకవర్గంలోని షేక్ రాజా ప్రసూతి వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రభుత్వ ఆసుపత్రులను మరింత మెరుగుపరిచే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఘనంగా ఏపీ ఎంఎస్ఎంఈ వేడుకలు హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యువత విదేశాలకు వెళ్లే ఆలోచన మార్చుకుని స్థానికంగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి శ్రీనివాస్. గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే జలశక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాల భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచడం ద్వారా నిర్ణీత లక్ష్యాలను సకాలంలో సాధించాలని కేబినెట్ సెక్రటరీలను ఆదేశించారు. గురువారం అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జలశక్తి అభియాన్ పథకం అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది జలశక్తి అభియాన్ పథకాన్ని నారీ శక్తి సే జలశక్తి థీమ్తో అమలు పరుస్తున్న నేపథ్యంలో స్వయం సహాయక బృందాల మహిళలకు నీటి వనరుల సంరక్షణ, నిల్వ మరియు వాటి వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వర్షపు నీటి నిల్వను పెంపొందించుకోవటం మరియు అందుబాటులో జల వనరులను సమర్థవంతంగా పరిరక్షించడం ద్వారా జల వనరులను పెంపొందించుకోవాలన్నారు. అందుకు అవసరమైన జలశక్తి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటి వనరులను అన్నింటినీ గుర్తించి జియో ట్యాగింగ్ చేసుకుని పరిరక్షించాలని, అటవీ ప్రాంతాలను నిర్మూలించే విధానాలను అరికట్టాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను మరింత మెరుగుపరిచే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి వించిపేట షేక్ రాజా ప్రసూతి వైద్యశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వైద్యం తీసుకుంటున్న మహిళలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య రోగులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై వైద్యులను ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వస్తువులను కల్పించే విధంగా పనిచేస్తామన్నారు. షేక్ రాజా ఆసుపత్రిలో పేదల కోసం మరింత సౌకర్యాలు కల్పించేందుకు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ప్రతి 10,000 మందికి ఒక అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసే విధంగా ప్రతిపాదనలు పంపనున్నామని తెలిపారు. సమస్యలు చూస్తూ ఉంటే అన్ని ఉన్నాయి. నాయక్ గారితో కోఆర్డినేటర్ గారు అంటే 6 హాస్పిటల్స్కి డాక్టర్ నాయక్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత డాక్టర్ సౌజన్య, డాక్టర్ శాంతికిరణ్ గారు వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలు. వాటన్నిటికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్యలు, తర్వాత స్టాఫ్ సమస్యలు, కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదట, అవన్నీ కూడా తీసుకొని కన్సాలిడేటెడ్గా తీసుకొని వస్తే అది కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, తర్వాత మన వైద్యశాఖ వర్యులు సత్యకుమార్ గారితో కూడా మాట్లాడి ఏం కావాలో అవి చేపిస్తా అని చెప్పాను. పేషెంట్లు ఉన్న పరిస్థితుల్లో బాగానే ఉంది, కానీ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా అదే ఇవన్నీ కూడా ఇప్పుడే కదా స్టడీ చేసి కన్సాలిడేట్గా స్టడీ చేసి ఈ నియోజకవర్గంలో 2,50,000 మంది ఉంటే ప్రతి 25,000 మందికి ఫస్ట్, తర్వాత 10,000 మంది చొప్పున ఒక పిహెచ్సి సెంటర్ కానీ అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ కానీ పెట్టించాలి. ఆ స్టడీ చేయడానికి 3D మ్యాపింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆర్డర్ చేశారు. అది చేసి చేపిద్దాం రండి. అవన్నీ అది ఏది సాధ్యాసాధ్యాలు చూసి విజయవాడ 50 డివిజన్లో షేక్ రాజా ప్రసూతి వైద్యశాల గత 50 ఏళ్లుగా నిర్వహణ జరుగుతుంది. నేను 2005 సంవత్సరంలో కార్పొరేటర్గా మొదటిసారి అయిన క్రమంలో ఈ హాస్పిటల్ని
మినీ జనరల్ హాస్పిటల్గా 24 వైద్య సేవలు ఉండే విధంగా 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయాలని నాటి నుంచి అంటే 2005 నుంచి ఈరోజు 2025 అంటే 20 సంవత్సరాలు దరిదాపుగా అనేక ప్రభుత్వాలకి ఈ విషయం మీద అటు ముఖ్యమంత్రి స్థాయి నుంచి నగరపాలక సంస్థ కౌన్సిల్ స్థాయి వరకు వినతి పత్రాలతో పాటు ప్రతిపాదనలు, ఆమోదాలు, పోరాటాలు ఇవన్నీ జరిగాయి. అయితే ఏపీ వైద్య విధాన పరిషత్తు గత 2 ఏళ్ల క్రితం దీన్ని విలీనం చేసుకుంది కార్పొరేషన్ నుండి. ఇప్పుడు ఇక్కడ వైద్య సేవలు ప్రజలకు అనుగుణంగా వైద్య సేవలు ఇంకా అందడం లేదు. దీనికి కారణం ఇక్కడ కేవలం 25 పడకలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క బెడ్ మీద 2-3 పేషెంట్లని ఉంచి వైద్యం చేయాల్సిన పరిస్థితి. ఈ విషయం మీద ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సుజనా చౌదరి గారికి మరి ప్రజానీకం తరపున వినతిపత్రం కూడా ఇచ్చాం. 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయాలి, 24 గంటలు వైద్య సేవలు ఉండాలి. అలాగే ఇక్కడ ఈ వైద్య సేవలకి మరి ఇక్కడ ఉన్నటువంటి భవనం ఏమాత్రం సరిపోదు కాబట్టి దీన్ని G+4గా డెవలప్ చేస్తేనే ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అభివృద్ధి అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే తగినంత మంది వైద్య సిబ్బందిని కూడా పెంచాలి. ఎందుకంటే నైట్ టైం ఒక డాక్టర్ మాత్రం ఇక్కడ అందుబాటులో ఉంటున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి అంబులెన్స్ ఇక్కడ అందుబాటులో లేదు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో యువత దేశ విదేశాల ఉద్యోగాలకై వెళ్లాలనే ఆలోచన మార్చుకోవాలని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ యువతను కోరారు. అంతర్జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ మరియు ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా రాష్ట్ర స్థాయి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రులు కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మంత్రివర్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్, వి రామనాథ్, ఆర్య చైర్మన్, రమేష్ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి రమేష్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా మన రాష్ట్ర యువత వారి విశేష సేవలను వివిధ రంగాల్లో అందిస్తున్నారని, యువత మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపిస్తే అవసరమైన మౌలిక సదుపాయాలు, సంబంధిత అనుమతులన్నీ త్వరితగతిన ప్రభుత్వం నుండి అందిస్తామని తెలియజేశారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఇది. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చిన్న మధ్య తరగతి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ కలిసి ఈరోజు విజయవాడలో ఫ్యాబ్స్కో అనే ఆర్గనైజేషన్ అండ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఇద్దరు ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఎంఎస్ఎంఈ డే సెలబ్రేషన్స్ చేసుకోవడం జరిగింది. మరి అలాంటి దశగా ఈరోజు కొన్ని ఎంఓఈస్ చేయడం జరిగింది. ముఖ్యంగా థ్రెడ్స్ కాన్సెప్ట్ మీద, అలాగే ఒక క్లస్టర్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ప్రింటింగ్ సెంటర్ అది కూడా ఈరోజు శాంక్షన్ చేయడం. అదేవిధంగా ఈరోజు ఎంఎస్ఎంఈలో ఏ రకంగా భవిష్యత్ కాలంలో నడవాలని, ఏ రకంగా ర్యాంప్ అనే ప్రోగ్రామ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించిందో ఆ ప్రోగ్రామ్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలనే ఆలోచన డిస్కషన్ పబ్లిక్ అదే ఎంఎస్ఎంఈ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. ఆ దశగా వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ కూడా కోరడం జరిగింది. రేపు వాళ్ళ తాలూకా ఇంపార్టెన్స్ ఎలా ఉంటుంది భవిష్యత్ కాలంలో అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్ కాలంలో మంచి జరగాలని, మంచి రోజులు రావాలని, అందరూ కష్టపడి పనిచేయాలని, యంగ్ ఎంటర్ప్రీనర్స్ని తయారు చేసుకోవాలని, గత 20 సంవత్సరాలుగా మనం దేశ విదేశాల్లో ఎలాగైతే సర్వీస్ ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నామో of PAPSIA and also various associations who came on this day to commemorate and celebrate the International MSME Day. To all of you and also all the partners of MSMEs, to all of you, a very happy MSME Day to all of you. So with this note, I will convert to Telugu. So andariki namaskaram. So ee roju మనం ఇక్కడ ఎంఎస్ఎం దొరుకుతాయి కాబట్టి మీరు డెఫినెట్గా వచ్చి మధ్య మధ్యలో కలుస్తూ ఉండండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. వారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి
ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సిఇఓ ఆదర్శ్ రాజేంద్రన్ గారు ఇప్పుడు మన మధ్య లేరు. యాక్చువల్గా ఈ కార్యక్రమం చేస్తామని వారిని ఆహ్వానించడానికి వెళ్ళగానే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ర్యాంప్ ఇలా ఇతర కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ మేము వివరిస్తామని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించారు. కానీ జల్ జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం ఈ పథకం నిధులను వినియోగించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు. గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం త్రాగునీటి సరఫరాలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలే డయేరియా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. త్రాగునీటి సౌకర్యం లేని గ్రామాలపై దృష్టి పెట్టాలని, జల్ జీవన్ మిషన్ పథకం నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులను కల్పించిందని, స్వేచ్ఛగా తమ నాయకులను ఎన్నుకునే అవకాశం ఉందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గాంధీ మహిళా కళాశాలలో ఎమర్జెన్సీపై విద్యార్థులకు ప్రసంగం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 1975 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను హరించి వేసే విధంగా అప్పుడు నిర్ణయం తీసుకుని చరిత్రహీనులుగా మిగిలారన్నారు. ఈ విషయం నేటి తరం విద్యార్థులు తెలుసుకోవడంతో పాటు ప్రజాస్వామ్యమైన మన దేశం యొక్క విశిష్టతను గుర్తుంచుకోవాలన్నారు. గాంధీ మున్సిపల్ హై స్కూల్లో సర్వశిక్షాభియాన్ ఎన్డీఏ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం అన్ని రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీటిని అందజేసి విద్యా ప్రమాణాలను పెంచాలని చెప్పి ఈ స్కీమును తీసుకురావటం జరిగింది. 10 సంవత్సరాల నుంచి మన భారతదేశంలో విద్యాధికం చాలా ఎక్కువైపోయింది. దాంతోనే పేదరికం కూడా తగ్గింది. 35 కోట్ల మందిని బీపీఎల్ నుంచి బయటికి తీసుకురావడానికి కూడా బేసిక్ ఎడ్యుకేషన్ చాలా ఉపయోగపడింది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి రెండింటిని అనుసంధానం చేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. పుస్తకాలు, బ్యాగు, డ్రెస్సు, ఈ 3 షూస్ కూడా ఇచ్చాం. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను ఈరోజు. స్టూడెంట్ కిట్స్ దాని పేరు ఓవరాల్గా స్టూడెంట్స్కి ఏమైనా మెసేజ్? స్టూడెంట్ బాగా చదువుకోవాలని చెప్పాను. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇబ్బందులన్నింటినీ కూడా చూడవలసిన అవసరం ప్రజలతో ఎన్నుకోబడిన వ్యక్తులకు ఉంటుంది కాబట్టి వాళ్ళ అధ్యాపకులకు చెప్పండి, మేము ఎప్పటికప్పుడు వచ్చి కనుక్కొని అన్ని కూడా సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పాను. ఓకే. ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కొక్క ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1న ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని, వీలైనంత వరకు మొదటి రోజే అందరికీ నగదు అందించాలని అధికారులకు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. జూలై 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆయన సర్వీస్ను పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీసీఎస్గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇక ఆయన పదవీకాలం ఈ నెలాఖరులో ముగియనుంది. అయితే ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావించి సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చంద్రబాబు అభ్యర్థన మేరకు తాజాగా సీఎస్ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కక్ష సాధింపు ఉంటే ఇంతకాలం ఆగుతామా అని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. 4 అంశాలను అజెండాగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గంజాయి నిర్మూలన, మహిళలకు రక్షణ, పోలీసుల సంక్షేమం, పోలీసు శాఖలో నియామకాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెడ్ బుక్ కక్ష సాధింపు చర్యలకు కాదన్నారు.
ఒక ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులపై చట్టపరంగా చర్యలుంటాయని తెలిపారు. తమకు కక్ష సాధింపు ఉంటే ఇంతకాలం ఆగుతామా అని వ్యాఖ్యానించారు. పగా ప్రతీకారాల ఆలోచన చేయలేదని, తమ నాయకుడు చంద్రబాబు చెప్పిన ప్రకారం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామని తెలిపారు. డీజీపీ ఇతర ఉన్నత అధికారులతో సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుకుంటాం. నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అమ్మా ఎస్కాట్ వెహికల్ పరిగెట్టట్లేదమ్మా అని. మొన్న ఎవరో మాట చెప్తున్నారు, ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకాతల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు, ఎందుకంటే పొగ అంత నల్లగా వస్తుందండి. ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని. అడిగితే మేడం అవి 2014లో 15లో ఇచ్చినవండి, ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు, ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు. అంటే వెహికల్స్ మినిమం అది. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పన, ప్రతి పోలీస్ స్టేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి స్టేషనరీ ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి 8,000 రూపీస్ ఇచ్చేవాళ్ళు. ఆ 8,000 రూపాయలు కూడా లేదు లాస్ట్ 5 years లో. మన పోలీసులు తిట్టుకొని ఏం లాభం చెప్పండి. ఆ 8,000 రూపాయలు అంటే ఈవెన్ పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే 8,000 రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది. 2014లోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి. ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు. మీకు తెలుసా, పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి 75,000 రూపీస్ వెళ్తుంది. సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు, మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ 5 years ఒక్క కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు, ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు. సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నాకు 15,000 మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే, సెపరేట్ గా చేయడం ఎందుకు, ఉమెన్ పోలీసులను తీసుకెళ్లి కూర్చోబెట్టండి. గంజాయి, డ్రగ్స్, క్రికెట్ బెట్టింగ్ వంటి వాటితో యువత తప్పుదారి పడుతున్నారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆయన ఆఫీసులో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ బెట్టింగ్లకు తోడు స్పా ముసుగులో వ్యభిచారం, గుట్కాల విక్రయం, అక్రమ మద్యం కూడా యథేచ్ఛగా వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగిందన్నారు. వీటన్నింటి మూలాల్లో విజయవాడలోనే ఉన్నాయి. విజయవాడను సెంట్రల్ హబ్ గా చేసుకుని రాష్ట్రం మొత్తం సరఫరా అవుతున్నాయన్నారు. వీటి వలన యువత భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో, ఈ విజయవాడ నగరంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి మాఫియా, అలా స్పా ముసుగులో వ్యభిచారం, అట్లాగే అక్రమ మద్యం, అక్రమ గుట్కా, ఈ వ్యాపారాలన్నీ కూడా గత ప్రభుత్వం కనుసన్నల్లోనే గత ప్రభుత్వం అధికారులు, ప్రజాప్రతినిధులు, విజయవాడ నగరంలో ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ గంజాయి వ్యాపారం చేసి యువతని సర్వనాశనం చేశారు. అట్లాగే డ్రగ్స్కు బానిస చేశారు, గంజాయికి బానిస చేశారు, చీపు మంది అమ్మి యువతను పాడు చేశారు. ఎంతోమంది ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఈరోజు డీజీపీ గారిని కలిసి వివరంగా ఒక మెమోరాండం ద్వారా ఈ గంజాయి ఎక్కడి నుంచి సఫర్ అవుతుంది, ఈ మూలాలు ఎక్కడ, అవన్నీ కూడా పరిశీలించి వారందరినీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఇక ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం కానీ రాష్ట్రంలో కూడా కానీ గంజాయి ఎక్కడ అమ్మకూడదు, గంజాయి దొరికితే కఠిన చర్యలు తీసుకోవాలని. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోమని ఆ రోజు డీజీపీ గారిని కోరడం జరిగింది. పోలీస్ శాఖకు చెప్పారు. అలాగే మన హోంశాఖ మంత్రివర్యులు అనిత గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఈ గంజాయి ఎవరైనా తాగిన వాళ్ళు ఉన్నా, ఈ డ్రగ్స్ మాఫియా ఉన్నా ఈ రాష్ట్రం వదిలి పారిపోవాలని కూడా మీ ద్వారా నేను హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా రాష్ట్రం బాగుండాలనే కోరుకుంటారే తప్పితే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా జలశక్తి అభియాన్ పథకం అమల్లో స్వయం సహాయక బృందాలు భాగస్వామ్యాన్ని విస్తృత స్థాయిలో పెంచాలని ఆదేశం. పశ్చిమ నియోజకవర్గంలోని షేక్ రాజా ప్రసూతి వైద్యశాలను సందర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రభుత్వ ఆసుపత్రులను మరింత మెరుగుపరిచే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. ఘనంగా ఏపీ ఎంఎస్ఎంఈ వేడుకలు హాజరైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ యువత విదేశాలకు వెళ్లే ఆలోచన మార్చుకుని స్థానికంగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని దేశ ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మంత్రి శ్రీనివాస్. గ్రామీణ నీటి సరఫరా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల జీవన్ మిషన్ లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. SDV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.